సార్ మెయిన్గా ఈ మధ్య పాములు బాగా వస్తున్నాయి సార్. అది పెద్ద పెద్ద పాములు కనిపిస్తున్నాయి. ఆల్ నది వాటర్ కనెక్షన్ పైన ఆల్రెడీ కనెక్షన్స్ ఉండి ఉంటాయి కదా. ఎలక్ట్రికల్ కూడా కావాలి సార్. అన్నీ చేశారు, సాకెట్స్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. అంటే మనకు అసలు పర్మనెంట్గా ఒక ఎలక్ట్రికల్ నెంబర్ ఉంటే బాగుంటుందేమో. అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇంకా విండోస్ క్లోజ్ చేయాలి. చిన్నగా సార్ వర్క్ చేసుకుని లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ గ్లాస్ వేర్ ఇంకా కెమికల్స్ కోసం చెప్పాను సార్. వస్తున్నాయి టీఎస్ఎంసీ. మిగతా చేయలేదు వాళ్ళకి ఎవరు అడుగుతున్నారు. మనం బాగా ఒకటి కట్ చేసి అయితే నేను ఒకసారి ఏమనుకున్నా సార్, స్టార్టింగ్ ఇది ఎడ్జులూజన్ ఒకటే, ఇది సూపర్ నేపియర్ సార్, ఇది తైవాన్ సూపర్ నేపియర్, ఇది ఒకటే వేస్తే సరిపోతుందని అనుకున్నా. కాకపోతే మన వెటర్నరీ సారు తర్వాత మన సారు గారు అడ్వైస్ ఇచ్చారు, మిగతా డిఫరెంట్ వేయాలి అని చెప్పి. ఎడ్జులూషన్ తర్వాత ఇంకోటి అదేంది మనకి మొన్ననే ఆన్లైన్లో వచ్చినాయి సార్. ఇక్కడ ఏం లేకుండా సార్ మొత్తం స్టేట్ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఒప్ప చెప్పారు 1 మంత్ కొంతమందికి లీజ్ చేస్తారు సార్. దీంట్లో ప్రోటీన్ తర్వాత వేరే ఉంటాయి కానీ చేసేసి మంచిగా తర్వాత తీసేసాము. అయితే ఒక ప్రాజెక్ట్ ఇది వచ్చింది అని చెప్పేసి, అవకాశం ఉంది అని చెప్పేసి ఇట్లా ఎడ్జులూసన్ ఒక 4 acres బయట మనకు రోడ్ మీద ల్యాండ్ ఉంటుంది సార్. ఎడ్జులూసన్ తర్వాత సూపర్ నేపియర్ గ్రాస్ వేస్తున్నాం సార్. ఇది సీడ్ కోసమే పెట్టుకున్నాం సార్. ఇది శాంక్షన్ అయిపోయిన తర్వాత ఈ సీడ్ తీసుకెళ్ళి అక్కడ గ్రోత్ చేసేసి 2-3 monthsలో అది గ్రోయింగ్కి వస్తుంది సార్. మొత్తం ఇది బ్రీడింగ్ పర్పస్ సార్. 500 + 4